నుంచి వారణాసికి వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానం టేకాఫ్ కు చివరి నిమిషం ముందు నిలిచిపోయింది. ఫ్లైట్ టాయిలెట్ లో టిష్యూపై 30 నిమిషాల్లో బాంబు బ్లాస్ట్ అని కనిపించడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే టేకాఫ్ అవ్వకుండా నిలిపివేశారు. రన్వేపై ఉన్న విమానాన్ని రన్వే నుంచి పక్కకు తరలించారు. బాంబు బెదిరింపులు రావడంతో విమానంలోని 176 మంది ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ల ద్వారా సిబ్బంది కిందికి దింపేశారు. అనంతరం విమానంలో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. ఇదే విషయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. మరోవైపు ఈ నెల 15న ఢిల్లీ నుంచి వడోదర వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్లోనూ బాంబు అంటూ రాసి ఉన్న చీటీ లభించింది. దీంతో అధికారులు తనిఖీలు చేయగా బాంబు లేనట్లు తేలింది. అలాగే ఢిల్లీలోని చాలా ఆసుపత్రులు, స్కూళ్లకు కూడా ఇటీవలి బాంబు హెచ్చరికలు వచ్చాయి. ఆయా పరిసరాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అయితే తనిఖీల అనంతరం ఏమీ లభించకపోవడంతో వాటిని తప్పుడు హెచ్చరికలుగా పోలీసులు తేల్చారు.